చా మళ్ళీ కరెంట్ పోయిందిట్రా. పోతే బాగునిరా, ఏముందిలే ఇప్పుడు ఎలాగో మనకి పని లేదుగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? అరే రమేష్ నువ్వు చెప్పరా. చేసేదేం లేదురా. అరే గుణ, మొన్న ఏదో స్టోరీ చెప్తా అన్నావుగా, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఎందుకురా అది? అబ్బా మేము చెప్పినప్పుడు మాత్రం చెవులు నిక్కబడుచుకొని విన్నాం, మూసుకొని చెప్పు. అరే గుణ, ఆడంత మాట అన్న తర్వాత కూడా నువ్వు చెప్పపోతే వేస్ట్ రా. ఇంక మీరిద్దరు ఆపితే నేను మొదలు పెడతా. అరే ప్రేణు, ఇటు చెప్తాడంటావా? నువ్వు ఆపరా. రే గుణ నువ్వు కథ చెప్పు. రే మామ, మా అన్నయ్య నాకు ఈ కథ చెప్పాడు. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద కోట ఉందంట. ఆ కోటలో ఒక దెయ్యం ఉండేదంట. అక్కడికి ఒక రాజు గుర్రం వేసుకొని వెళ్ళాడంట. లోపలికి వెళ్ళాడు, దెయ్యం చూశాడు, పారిపోయాడు, అంతేగా? ఒరే నీకెలా తెలుసురా? ఈ మన ఏజ్ కథలు చెప్పరా అంటే ఎల్కేజీ కథలు చెప్తావేరా? ఒరే నాకు ఈ కథలే వచ్చురా. అయినా చెప్పడం ఏంట్రా? నాకు అలాగే వచ్చురా. వీడితో పని అవ్వదురా కానీ. అరే రమేష్ నువ్వు కథ చెప్పరా. సర్లేరా మామ, నేనే స్టార్ట్ చేస్తాలే. మామ, ఇప్పుడు దాకా మీకు ఎన్నో స్టోరీస్ చెప్పుంటా, కానీ ఇది చాలా హైలైట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మనలాగే ఓ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో ఉంటారు. వాళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కనబడతారండి, కానీ లోపల ముగ్గురికి కుళ్ళు ఎక్కువే. అందులో మోహన్ అంటే వీళ్ళిద్దరికి ఇంకా కుళ్ళు. ఏంటంటే మోహన్ చూడగానే అమ్మాయిలు ఇలా ఫ్లాట్ అయిపోతారు, అంత అట్రాక్టివ్గా ఉంటారన్నమాట. ఇలా ఉండగా వీళ్ళిద్దరూ ఒక అమ్మాయికి పిచ్చగా ట్రై చేస్తుంటారు. ఎన్నోసార్లు ప్రపోజ్ చేస్తారు, కానీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ అమ్మాయి వెళ్ళి మోహన్ ప్రపోజ్ చేస్తుంది. వీళ్ళిద్దరికీ ఎక్కడో కాలుతుంది. ఒకరు నైటు వీళ్ళు ముగ్గురు గొడవ పడతారు. అది ఎంత గొడవ అయిందంటే వాళ్ళిద్దరూ కలిసి మోహన్ వేసేస్తారు. అది వేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక చోట మోహన్ బాడీని పూజ చేసి రూమ్కి వచ్చేస్తారు. ఈ సంఘటన జరిగిన ఒక వారం రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఊరేసుకుంటారు. అందరూ షాక్ అవుతారు, ఏం జరిగింది ఎవరికీ తెలియదు. అలా రూమ్లో సెర్చ్ చేస్తే వాళ్ళకి ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఏముంది సార్, మోహన్ దెయ్యంలో వచ్చి వీళ్ళిద్దరిని టార్చర్ పెడతారు. బయటికి వెళ్ళలేక లోపలికి రాలేక చిత్రవద అనుభవించారంట. ఇంకా తట్టుకోలేక ఈ లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నారు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో చోటు జరిగిందంట. అప్పుడు అందరు అన్నారు ఒకటే ఒక మాట, మోహన్ కానీ మనిషిలా కాదు, ఆత్మలా. తనే కాదు, తన ఫ్రెండ్స్ కూడా ఆత్మలా తిరుగుతున్నారని, ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ కనబడితే వాళ్ళలో దూరి ఒకరినొకరిని చంపుకుంటున్నారని, ఇలా 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 మొత్తం ఊరంతా రూమర్స్ పాకాయి. ఇలా ఉండగా ఒకచోట ముగ్గురు ఫ్రెండ్స్ అతి దారుణంగా తలలు పగిలి రక్తం కారుతూ చచ్చిపోయారంట. ఆ ఇష్టం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అప్పుడు మొత్తం ఊరంతా భయపడుతూనే ఉన్నారంట. అమ్మయ్యా, కరెంట్ వచ్చిందిరా. ఏంటి ఇలా చేసిపోయింట్రా? అయినా నువ్వు ఎలాంటి కథలు చెప్తావు రా, జడుస్తాడని తెలుసు కదా ముందు నుంచి. మరి ఇంత హర్రర్ పిక్చర్ నాకు చెప్పొద్దురా. సరేలే కథ ఇది ఏం కాదులే.
ఛీ, నాకు కథ చెప్పడం రాదు, కథకు ధైర్యంగా వినడం కూడా రాదు. సరే అని ఈ సంఘం మనకెందుకు కానీ నువ్వు ఎలా చేసావు కదా నీకలా వాట్సాప్ అమ్మా, వాట్సాప్. వాట్సాప్ లోనా ఎవరు పంపించారా? ఎవరేం నువ్వు చెప్పినా నెంబర్ ఎవరు తెలుసా? ఏమో మోహన్ అంట, ట్రూకాల్ లో చూసా. ఏ నీ ఇందులో ఫీడ్ చేసేదా? లే, అన్నో నెంబర్ రా. నేను నమ్మనాలంటే నువ్వు ఫేక్ చేస్తున్నాను అన్న. చూపిస్తే చూద్దాం. చూపించు. చూడు చూడు మోహన్. అరే నిజమేంటురా? అరే ఆడెవడో అందరికి పంపించి పిచ్చినా కొడుకుని వేస్తున్నాడు. మనం రూమ్ నెంబర్ 20. భయం ఎందుకు? ఏమో నాకు మాత్రం బాగా భయం వేస్తుందిరా. ఇంకో షాక్ ఏంటి తెలుసా? ఆ మెసేజ్ ఏముంది తెలుసా? ఎవరైతే ఇది చదివినా విన్నా పోతారంట. ఎందుకురా మాకు ఇలాంటి కథలన్నీ చెప్తావు? మళ్ళీ తెలుస్తున్నారు. కాసేపు అయిన తర్వాత రమేష్కి కాల్ వస్తుంది. కాల్ తర్వాత రమేష్ ఇప్పుడే పని ఉందని బయటికి వెళ్తాడు. ఏంట్రా రమేష్, అందరూ హుషారుగా ఉన్నావు? ఎంక దగ్గర నుంచా? అవునరా. ఆహా. సర్లే. కొత్త మొబైల్ ఉంది. అవునరా. అనుకోండి. ఏంటి రెడీ ప్రేమ్ గడు? వాడ చంకడి కదా రోడ్డు కాబట్టి 27 వెళ్ళాడు వాడు. ఎవరా? హలో. వస్తున్నాను రా. ఇప్పుడే వస్తాను. కాల్ లిఫ్ట్ చేయకుండా వస్తున్నాను. వాడి తగ్గిందో రూమ్కి డౌట్ కావాలంట. రే మొబైల్ రా. ఉంచారా? వీడు ఇది షోను పెద్ద మొబైల్ లాగా. సర్లే. డోర్ వేయకుండా వెళ్ళిపోతాడు ఎందుకురా ఇప్పుడు? ఎవర్రాడు? రే గునా.
గురు లేడేంట్రా? రే ఏంట్రా నువ్వు? 27 అలా సంస్థ తీసుకుని ఉండిపోయాను కదా. ఇదేంటే చదువు పెట్టరా బాబు నా బుక్ కాదు, గుణగాడిది. నేను అన్నీ కొన్నాయి. సరే సరే తిన్నాక వెళ్తామా? నాకు ఆకలి. మీరు చున్నగాడండి గుణగాడ టెట్టింగ్ వెళ్ళాడు. ఆయన పిలుచుకొని వస్తాను. సరే నువ్వు తినకపోతే పంపాను. సర్లే చూద్దాం. ప్లేట్లు తీసుకుంటా. లేట్రా ప్లేట్లు తీసారా? ఎవరు మళ్ళీ పోయిందేంట్రీ కరెంటు? లేదు, రావడం లేదు. ఫ్లాష్ లైట్ ఆన్ చేద్దాం. ఎక్కడ దొరికింది ఫ్లాష్. అది ఏదో రోజు కరెంటు దొరుకుతాడు గట్టిగా. నన్ను ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఎవరు రమేష్? రమేషా? గుణా గుణా
రే ఎవరు